మీ మైండ్ ఎంత పవర్ఫుల్ అన్నది మీకు తెలుసా? మీ ఆలోచన విధానం, మీ ఆలోచన మీ జీవితం మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది కనుక మీరు వింటే ఆశ్చర్యపోతారు. ద పవర్ ఆఫ్ మైండ్ సెట్, ద పవర్ ఆఫ్ యువర్ మైండ్. మెడికల్ సైన్స్ ప్రకారముగా ఒక పేషెంట్ యొక్క రికవరీ అనేది తను వాడే మందుల కన్నా, తనకున్న డాక్టర్ కన్నా ఎక్కువగా తన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. తన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే స్ట్రాంగ్ మైండ్ సెట్ కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి స్పీడ్ రికవరీ అవుతాడు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. ఇది మీకు అర్థమవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ద ఫేమస్ ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ విషయంలో చూసినట్లయితే తన లైఫ్లో జరిగిన యాక్సిడెంట్, ద కార్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్లో కంప్లీట్గా కారు కాలిపోయింది. తను మృత్యు నోట్లోకి వెళ్ళి బయటపడ్డంతా అయిపోయింది. ఆ యాక్సిడెంట్లో నుంచి రిషబ్ పంత్ తిరిగి బయటపడ్డ తర్వాత అసలు బతకడము కష్టము అన్న స్థితిలో నుంచి బతికాడు. ఆ తర్వాత సామాన్యమైన జీవితం గడిపేస్తాడేమో అంతే తప్ప ప్రొఫెషనల్ లైఫ్ క్రికెటర్గా మాత్రం రాణించలేడు అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. తన ఫ్యూచర్లో క్రికెట్ ఆడడం అనేది కేవలం ఒక కళ మాత్రమే, కళగానే మిగిలిపోతుంది తప్ప తన లైఫ్లో మళ్ళీ ప్రొఫెషనల్ క్రికెట్ ఫీల్డ్లోకి రాలేడు అని చెప్పారు. కానీ రిషబ్ పంత్ ఒక పాజిటివ్ మైండ్ సెట్ వల్ల, తన స్ట్రాంగ్ మైండ్ సెట్ వల్ల యాక్సిడెంట్ అయినటువంటి 12 నెలలకి మళ్ళీ బ్యాట్ పట్టుకుని పిచ్లోకి అడుగుపెట్టాడు. 14 నెలలకి T20 వరల్డ్ కప్లో ఆడి గెలిచే టీంలో టీం మెంబర్గా, యాక్టివ్ మెంబర్గా పార్టిసిపేట్ చేశాడు. ఈ రిషబ్ పంత్ ఎలా రికవర్ అయ్యాడు? అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి ఎలా బయటపడ్డాడు? యాక్సిడెంట్ నుంచి ఎలా బాడీ రికవర్ అయింది, హెల్త్ రికవర్ అయింది అంటే దాంట్లో తన డాక్టర్స్ యొక్క పాత్ర కన్నా, తను వాడి నుండి మెడిసిన్స్ యొక్క పాత్ర కన్నా తన యొక్క ఆలోచన యొక్క పాత్రనే చాలా ఎక్కువగా ఉందన్న విషయం మనకు అర్థమవుతుంది. మీ ఆలోచనలకు కూడా అందనంత అద్భుతాలు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ ద్వారా సాధ్యమవుతాయి అని చెప్పడానికి ఈ రిషబ్ పంత్ యొక్క లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఒక మంచి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం. సాధారణంగా ఎవరైనా ఒక సామాన్య వ్యక్తి యొక్క జీవితంలో ఇలాంటి పెద్ద దుర్ఘటన కనుక జరిగితే, మృత్యును చాలా దగ్గరగా కనుక చూస్తే ఆ వ్యక్తి శారీరకంగా కోల్పోవడానికి చాలా సమయం పడుతుంది. ఒకవేళ శారీరకంగా కోల్పోయినా కానీ మానసికంగా ట్రామా నుంచి బయటపడాలంటే జీవితాంతం పట్టిపోతుంది. చాలామంది ఆ ట్రామాలోనే లైఫ్ గడిపేస్తారు. కానీ ఏ వ్యక్తికి అయితే పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుందో, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుందో అతను మాత్రమే రికవరీ ఫాస్ట్ అవుతాడు, ఆ ట్రామా నుంచి బయటపడగలుగుతాడు. అసలు ఏం జరిగిందో పరిశీలిస్తే 2022వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన రిషబ్ పంత్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు హైవే మీద, ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ హైవే మీద. ఆ జర్నీలో కార్ యాక్సిడెంట్ అవుతుంది, అగ్ని ప్రమాదం అయిపోతుంది, కారు మొత్తం దగ్ధం అయిపోతుంది, ఘోర ప్రమాదం. వేగంగా వెళ్తుంటే కారు డివైడర్కి గుర్తుకొని అగ్నికి ఆహుతైపోతుంది. మరి ఆ యాక్సిడెంట్లో రిషబ్ పంత్ యొక్క కాలికి ఉన్నటువంటి లిగమెంట్స్ అని చీలిపోతాయి, కాళ్ళకి డ్యామేజ్ అయిపోతుంది, మోకాళ్ళు పగిలిపోతాయి, చేతులు డ్యామేజ్ అయిపోతుంది, ఫేస్ కూడా డ్యామేజ్ అయిపోతుంది, మోచేతులు కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఇంత ఘోరంగా డ్యామేజ్ అయినటువంటి రిషబ్ పంత్ ప్రాణాలతో బయటపడటమే ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోతుంది. ఒకవేళ తన ప్రాణాలతో బయటపడ్డా కానీ తన ప్రొఫెషనల్ లైఫ్కి అంటే క్రికెటర్గా మాత్రము ద ఎండ్, ఇంకా ఆడలేడు అన్న విషయం స్పష్టంగా డాక్టర్స్ చెప్తున్నారు. రిషబ్ పంత్ కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు తన అన్న మాట ఏంటంటే, ఒక్క క్షణం కోసం నా జీవితం క్లోజ్ అయిపోయింది అనిపించింది. అంత ట్రామాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే తన చుట్టూ ఉన్నటువంటి తన స్నేహితులు, తనతో పాటు ఉన్నటువంటి తన ఆటగాళ్ళు, తన ఫ్యామిలీ మెంబర్స్ తనకిచ్చినటువంటి కౌన్సిలింగ్ కానివ్వండి, తనకిచ్చినటువంటి మాట యొక్క సాయం కానివ్వండి, తన మానసిక పాజిటివిటీ స్టార్ట్ అయిపోయింది. ఆలోచనలో స్ట్రాంగ్గా నిలబడటం మొదలుపెట్టాడు. సీనియర్ క్రికెటర్ అండ్ క్రికెట్ కోచ్ అయినండి ఆశీష్ నెహ్రా రిషబ్ పంత్ని కలిసి ఒక అద్భుతమైన మాట చెప్తాడు. నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచుకో, నీకు ఇష్టమైన పనులే నువ్వు చెయ్యి, నువ్వు హ్యాపీగా ఉండడమే, నీ ఇష్టమైన పని నువ్వు చేయడమే నీకోసం అసలైన మెడిసిన్, ఇదే అసలైన మందు అని చెప్తాడు. నీ భవిష్యత్తు గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టు, హ్యాపీగా ఉండు అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, ఎస్ దిస్ ఈస్ ద మెడిసిన్, డాక్టర్స్ ఇచ్చే మందుల కన్నా నా ఆలోచన విధానమే నాకు మందుగా పనిచేస్తుంది, నా హ్యాపీనెస్సే మందుగా పనిచేస్తుంది, నా నమ్మకమే నాకు మెడిసిన్గా పనిచేస్తుంది అని నమ్మినటువంటి రిషబ్ పంత్ అప్పటి నుంచి తన ఆలోచన విధానాన్ని మార్చేసుకున్నాడు. నేను ఒక్క రోజులో పూర్తిగా కోలుకోనేమో, కానీ నేను పూర్తిగా కోలుకోవడానికి ప్రతిరోజు కూడా ఒక అడుగులా పనిచేస్తుందని చెప్పేసి నమ్మాడు. అదేవిధంగా తన అడుగులు ముందుకేసి ప్రయత్నం మొదలుపెట్టాడు. తను ఎలా రికవర్ అయ్యాడు, తన రికవర్ జర్నీ ఎలా జరిగింది అంటే 3 పెద్ద సర్జరీస్ జరిగాయి. ఈ సర్జరీస్ తర్వాత బెడ్ మీద ఉన్నట్టు ఆ వ్యక్తి ఆలోచించాడు. ఎప్పుడు కూడా పిచ్లోనే ఉండేవాడు, క్రికెట్ గ్రౌండ్లోనే ఉండేవాడు. ఆలోచనల్లో మాత్రము నిజానికి తన శరీరం బెడ్ మీద ఉన్న ఆలోచనలు ఎక్కడున్నాయి? గ్రౌండ్లో ఉన్నాయి, పిచ్ మీద ఉన్నాయి, బ్యాట్ పట్టుకొని ఉన్నాడు.
గ్రౌండ్లోనే తన మొత్తం జీవితం గడుపుతున్నాడు. కానీ నిజానికి చూసుకుంటే బెడ్ మీద ఉన్నాడు, ఆలోచనలు పిచ్ మీద ఉన్నాయి. ఆపరేషన్స్ తర్వాత బెడ్ మీద ఉండే వ్యక్తి లేచి కూర్చోవాలంటే చాలా కష్టతరం, లేచి నిల్చోవాలంటే చాలా కష్టతరం. చాలా కష్టంగా లేచి నిల్చున్నాడు. సొంతంగా నిల్చోవడం రాకపోతే క్రచ్ పట్టుకొని నిల్చోవడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఒక్కొక్క అడుగు నడవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత క్రచ్ పక్కన పడేసి తన స్వతహాగా నిలబడి ప్రయత్నం చేశాడు. డాక్టర్ చెప్తున్నాడు అంత ఎక్కువగా ప్రయత్నం చేయబాకండి. అయినా కానీ తనకి మైండ్ స్ట్రెంగ్త్, ఫిజియోథెరపిస్ట్ యొక్క అడ్వైస్ మీద తను సెల్ఫ్గా తను బూస్ట్ చేసుకుని ప్రయత్నం మొదలుపెట్టాడు. అతి తక్కువ టైంలోనే తన ఓన్గా నడవడమే కాకుండా జాగింగ్ ప్రాక్టీస్ చేశాడు, రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాడు, మళ్ళీ చేతులతో క్రికెట్ బ్యాట్ తిప్పడం ప్రాక్టీస్ చేశాడు. బాల్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు, బాల్ని క్యాచ్ చేయడం ప్రాక్టీస్ చేశాడు, కీపింగ్ చేయడం కూడా ప్రాక్టీస్ చేశాడు. మోకాళ్ళలో స్ట్రెంగ్త్ ఎలా రావాలి, కాళ్ళలో స్ట్రెంగ్త్ ఎలా రీగెయిన్ అవ్వాలి, ప్రతి దాని మీద ఫోకస్ చేశాడు. రిషబ్ పంత్ యొక్క ప్రొఫెషనల్ కెరీర్ లైఫ్, క్రికెట్ లైఫ్ అయిపోయింది అనుకున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేలాగా 2024లో అంటే తనకి యాక్సిడెంట్ అయినటువంటి 12 నెలల్లో మళ్ళీ బ్యాట్ పట్టుకుని పిచ్లోకి దిగాడు. 2024 మార్చి నెల ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫు నుంచి క్రికెట్ గ్రౌండ్లోకి తనకు రీఎంట్రీ అనేది ప్రేక్షకులకి, సహచరులకి, చూస్తున్న ప్రజలందరికీ కూడా మహా ఆనందం కలిగింది. గొప్పగా అభినందించి తనకి వెల్కమ్ చేశారు. రిషబ్ పంత్ ఏదైతే గ్రౌండ్లో ఎంటర్ అవుతున్నాడో అది మొదటిసారిగా యాక్సిడెంట్ తర్వాత ఎంటర్ అవుతున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రతిరోజు కూడా పిచ్లోనే ప్రాక్టీస్ చేశాడు. తన విజువలైజేషన్ ద్వారా, తన ఊహలో, తన ఆలోచనలో, తన మైండ్ సెట్ ద్వారా. ఈ రియల్ ఇన్సిడెంట్ ద్వారా మనకు తెలిసిందేంటి, మన జీవితంలో వచ్చే కష్టాలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనల్ని పరీక్షిస్తాయి. కానీ మన మైండ్ సెట్ అనేది నిన్ను పునర్నిర్మిస్తుంది, నిన్ను నిలబెడుతుంది, నీకు జీవాన్ని పోస్తుంది. సమస్య ఎంత పెద్దగా ఉన్నా కానీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంటే నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. నువ్వు నిల్చుంటావు, నువ్వు మళ్ళీ గెలుస్తావు. నువ్వు లైఫ్లో పడిపోయావంటే అది నీ లైఫ్కి ఎండ్ కానే కాదు, నీ కొత్త ఆరంభానికి ఒక సిగ్నల్ అది. నువ్వు జీవితంలో దెబ్బతిని పడిపోయినప్పుడు తిరిగి లేచి వేసే చిన్న చిన్న అడుగులే నీ విజయానికి పునాదులు అవుతాయి. జీవితంలో ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా కానీ, నీ శరీరానికి ఎంత పెద్ద గాయమైనా కానీ మానసికంగా కృంగిపోకూడదు. అందుకే వికలాంగత అంటే శారీరక వికలాంగత కాదు, మానసిక వికలాంగత అసలైన వికలాంగత అంటారు. చాలా మంది కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, చెవులు మంచిగా వినపడుతున్నాయి, కానీ జీవితంలో ఏమీ చేయలేక అలా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మానసికంగా వాళ్ళు ఇన్యాక్టివ్ ఉన్నారు, మైండ్ సెట్ ప్రకారంగా వికలాంగతలో ఉన్నారు, నెగిటివ్ మైండ్ సెట్లో, పూర్ మైండ్ సెట్లో, వీక్ మైండ్ సెట్లో ఉన్నారు. ఇంతకీ నువ్వెవరు? హూ ఆర్ యూ? వీక్ మైండ్ సెట్ ఉన్నావా, మానసికంగా వికలాంగతలో ఉన్నావా, లేక జీవితంలో ముందుకెళ్లాలన్న స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నావా? హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? సమస్యను చూసి భయపడుతున్నావా, ఇబ్బందులు చూసి కుప్పకూలిపోతున్నావా, ఎవరో ఏదో చేసేసారు జీవితంలో కష్టం వచ్చిందని ఆగిపోతున్నావా, లేక తిరిగి లేచి అడుగులు వేస్తున్నావా? ఇదంతా కూడా నీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. నీ జీవితంలో ఎంత పెద్ద డిసీజ్ ఉండొచ్చు, ఎంత పెద్ద జబ్బు ఉండొచ్చు, శారీరక ఎంత పెద్ద బలహీనత ఉండొచ్చు, కానీ నీ మానసికంగా నువ్వు స్ట్రాంగ్గా ఉంటే అదే నీ కోసం పనిచేసే పెద్ద మెడిసిన్. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత పాజిటివ్గా ఆలోచించాలంటే, ఇంత స్ట్రాంగ్గా ఆలోచించాలంటే ఎలా సాధ్యమవుతుంది? ధార్మికంగా ఒక మానవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలని డివైన్ పవర్ ధర్మ గ్రంథాల్లో చెప్పాడు. అలాంటి ఆలోచన విధానం ఏ మానవుడైతే కలిగి ఉంటాడో ఆ మానవుడు ఎలాంటి పెద్ద సమస్యను కూడా సమస్యలా చూడ్డు, దాంట్లో నుంచి అవకాశాలు వెతుకుతాడు, ముందుకెళ్ళి సక్సెస్ అవుతాడు. అందుకే డివైన్ మైండ్ సెట్ గురించి మనం తెలుసుకోవాలి. మన ధర్మ గ్రంథాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేద శాస్త్రాలు డివైన్ మైండ్ సెట్ గురించి చాలా స్పష్టంగా బోధిస్తున్నాయి. ధార్మిక గ్రంథాల వీళ్ళు డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్ అనే 10 days ఆన్లైన్ క్లాసెస్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాయి. మీ అందరికీ వస్తుంది చాలా పెద్ద గుడ్ న్యూస్. మీ లైఫ్లో ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారా? మీ లైఫ్లో ఉన్న కష్టాలని ఎదుర్కొని ముందుకెళ్ళాలనుకుంటున్నారా? సమస్యలు ఆగిపోకుండా నిలబడాలనుకుంటున్నారా? మీకోసం ఈ క్లాసెస్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ధర్మ గ్రంథాలు బోధించండి డివైన్ మైండ్ సెట్. ఎవరైతే డివైన్ మైండ్ సెట్ కలిగి ఉంటారో ఇంపాసిబుల్ అనుకునే విషయం కూడా పాసిబుల్ చేయొచ్చు. మెరాకిల్స్, అద్భుతాలు మన లైఫ్లో చూడొచ్చు.